హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రాజస్థానీ ఫేమస్ ఫుడ్ దాల్ బాటీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా దానికోసం 2 ఆనియన్స్, 2 టమాటోస్, 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక చిన్న పట్ట, 3 లవంగాలు, 2 ఏలకులు, 2 బిర్యానీ ఆకులు, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ 2 కప్స్ గోధుమ పిండి తీసుకొని బాగా జల్లడిచ్చేసుకుంటున్నాను. ఇలా జల్లడించుకున్న తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ, తర్వాత నెయ్యి అనేది 2 స్పూన్స్ అనేది వేసేసుకొని ఇంకా మెత్తగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న తర్వాత ఇంకా రౌండ్స్గా ముద్దలు అనేది చేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం గీ వేసేసుకొని బాగా అప్లై చేసేసుకొని దాని మీద ఇట్లా ఘాట్లు పెట్టుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లో గీ వేసుకున్న తర్వాత ఇలా రౌండ్స్గా చేసుకున్నటువన్నీ పెట్టేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను. విజిల్ మాత్రం పెట్టకండి, ఊరికే కుక్కర్ పెట్టేసి అవి అటు ఇటు ట్విస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా సేమ్ అలాగే. అలా 2 సైడ్లు కాల్చుకున్న తర్వాత ఫ్రై అయ్యాక ఇలా సైడ్లో కూడా కాల్చుకోండి. ఇప్పుడు దాల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న గ్లాస్ నిండా కందిపప్పు, హాఫ్ గ్లాస్ వచ్చేసి పెసరపప్పు, పావు గ్లాస్ వచ్చేసి మినప్పప్పు, కొంచెం పచ్చని పప్పు వేసేసుకొని ఇవన్నీ బాగా వాష్ చేసుకున్నాను. తర్వాత కుక్కర్లో వేసేసుకొని ఒక 5 గ్లాసెస్ వాటర్ అనేది వేసుకొని కొంచెం పసుపు వేసేసి తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకుని విజిల్ పెట్టేసుకున్నాను. 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోండి. తర్వాత విజిల్స్ వచ్చేసాక ఇంకా పప్పు బాగా ఉడికిపోయింది. ఒకవేళ ఇంకా కొంచెం అక్కడక్కడ పప్పులాగా ఉంటే ఇలా స్మాషర్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోండి. ఫైనల్గా దాల్ కర్రీ తిరగమాత కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పట్ట, లవంగం, ఏలకులు, బిర్యానీ ఆకు వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆనియన్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక టమాటాలు వేసేసుకున్న వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకున్న దాల్ పప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ అనేది వేసేసుకొని బాగా బాయిల్ చేసేసుకున్నాను. దాల్ కర్రీ రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా, ఇలా ఆనియన్స్, లెమన్తో మంచిగా గార్నిష్ చేసుకొని రెడీ చేసుకుంటే రాజస్థానీ ఫేమస్ ఫుడ్ దాల్ బాటీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.